జ్యోతిష్ శాస్త్రంలో 2 పార్ట్లు ఉంటాయి. మీరు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ తీసుకొని హోరోస్కోప్ని యాక్యురేట్గా ప్రిపేర్ చేయడం అనేది అత్యంత ఇంపార్టెంట్. ఏ డేటాని మీరు విశ్లేషిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. రాంగ్ డేటా విశ్లేషించారనుకోండి మీరు రాంగే వస్తుంది కదా. మీకు విశ్లేషణ కరెక్ట్గా వచ్చి ఉండాలి. రెండోది ప్రిపరేషన్ చాలా కరెక్ట్గా ఉండాలి. ఈ ప్రిపరేషన్లో మీరిచ్చే ఇన్ఫర్మేషన్లో మీకే తప్పు ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మీ బర్త్ టైం నోట్ చేసే టైంలో వాళ్ళు ఫాలో అవుతున్న వాచ్ కనుక ఒక 5 minutes ముందు వెనక్కో ఉంది అనుకోండి, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషనే రాంగ్ ఉంది. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అప్పుడు యూనివర్సల్కి కనెక్షనే లేదండి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉన్నప్పుడు నేను దాని ఇంకొకటి హోరోస్కోప్ని ప్రిపేర్ చేయడానికి చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్లో ఇప్పుడు అయనాంశ అంటారు, కొంతమంది కేపీ అయనాంశ అని వాడతారు, కొంతమంది ప్లాసిడెస్ అయనాంశ అని వాడతారు, కొంతమంది రామన్ అయనాంశ అని వాడతారు. ఇందులో వాడే అయనాంశను బట్టి కూడా మన ఫలితాలు ఆ గ్రహాల ప్లేస్మెంట్లు మారిపోవటాన్ని నేను గమనించాను. సో ప్లాసిడెస్ అనేది జనరల్గా నేను వాడుతున్న సాఫ్ట్వేర్లో ప్లాసిడెస్ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రిడిక్షన్స్ నా లైఫ్లో జరిగే ఈవెంట్లు అవి కోరిలేట్ కాలేదు. కానప్పుడు నేను ఇట్లా సెట్టింగ్స్లో ప్లాసిడెస్ కాకుండా అందులో కేపీ సిస్టమ్ ఉంది. సరే ఇది వేసి చూద్దాము, ఇప్పుడు జరిగిన సంఘటనకి ఆ కాంబినేషన్కి మ్యాచ్ కాలేదు, ఇది మార్చి చూస్తే అది యాక్యురేట్గా మ్యాచ్ అయింది. తర్వాత కేపీ సిస్టమ్ ప్రకారం అయనాంశాన్ని మార్చి చూసుకున్నప్పుడు నా జీవితంలో సంఘటనలన్నీ యాక్యురేట్గా మ్యాచ్ అయినాయి. తర్వాత ఇప్పుడు కొంతమంది దాంట్లో కూడా కొన్ని సంఘటనలు యాక్యురేట్గా మ్యాచ్ అయినాయి, మ్యాచ్ కానివి అయనాంశాన్ని మార్చి చూసినప్పుడు సెట్ అవ్వట్లేదు. సో అంటే అప్పుడు నాకు అర్థమైంది, మీరు అసలు ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే హోరోస్కోప్ అంటే మీరు పుట్టిన క్షణంలో ఆ ప్రదేశం నుంచి పర్టికులర్గా ఆ ప్రదేశం నుంచి ఆ సెకండ్లో మీ ముక్కు ఫస్ట్ శ్వాస తీసుకోవడాన్ని జననంగా కన్సిడర్ చేయాలి. ఆ క్షణంలో యూనివర్స్ మొత్తాన్ని ఒక ఫోటో తీస్తే ఏ గ్రహం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది, ఎన్ని డిగ్రీలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లో ప్లేస్మెంట్లో ఉంది 360 degreesలో అనే ఫోటోనే మీ హోరోస్కోప్. ఇప్పుడు మీరు ఇచ్చిన సెకండ్లో నెక్స్ట్ సెకండ్కి ప్లానెట్స్ తిరుగుతూ ఉన్నాయి కదా, తిరుగుతూ ఉన్నాయి. మీరు ఇంకొక 1 minute తర్వాత టైం చెప్పారనుకో, నీలోపు ఆల్రెడీ ప్లేస్మెంట్లు మారిపోయి. సో ఎగ్జాక్ట్గా కావాలి అంటే మీరు పుట్టిన క్షణం మీకు కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఆ ప్రాంతం నుంచి మీరు ప్రిపేర్ చేసే హోరోస్కోప్ అత్యంత యాక్యురేట్గా కరెక్ట్గా వచ్చి ఉండాలి. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ని కాంప్లికేషన్స్ అయితే ఎగ్జాక్ట్గా టైమ్ ఆఫ్ బర్త్ కనుక కరెక్ట్గా ఉండి కరెక్ట్ అయిన హోరోస్కోప్ ఉంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుందో కూడా చెప్పొచ్చు. దానికి ఏంటంటే స్థిరమైన ఒక సంకల్పం ఉండాలి, సబ్జెక్ట్ని దైవంగా భావించే మనసు ఉండాలా, దాని పట్ల రెస్పెక్ట్ ఉండాలా, స్పిరిట్ అనేది కరెక్ట్గా రావాలి అంటే మీకు ఆ ఫ్లో కరెక్ట్గా ఉండాలి అంటే అది కూడా భగవద్ అనుగ్రహమే. ఆ ధార అనేది మీకు ఎలా అవుతుంది అనేది. సో దానికి మీరు అత్యంతగా బాగా మెంటల్గా డిటర్మినేషన్తో ఆ సంకల్పం అనుష్ఠానం అంటారు కదా, ఆ అనుష్ఠానం అలా తీసుకోవాలి. నేను భవిష్యత్తును కరెక్ట్గా చెప్పాలి అనే దాంతో. ఈ క్వశ్చన్ కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపించవచ్చేమో సార్. చెప్పండి. ఈ జాతకాలు అనేవి వేదాల్లోనే ప్రామాణికంగా లేవు, పురాణాల్లో లేవు. ఈ జాతకం అనేది కొంతమంది ఋషులు కూడా కాదు, కవులు లాంటి వాళ్ళు, ఇప్పుడు నన్నన్న, తిక్కన్న, లేకపోతే కాళిదాసు లాంటి వాళ్ళు రాసినటువంటి మాత్రమే ఇవి. వీటిని ప్రామాణికంగా తీసుకోవడానికి సబ్జెక్ట్కి మూలమే లేదు అనే వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు సబ్జెక్ట్ జాతకం, ఇప్పుడు సపోజ్ వేదాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకుంటాం? దేవుడు రాపిచ్చాడు కాబట్టి ఆయన రాశాడు వేద మహర్షి అనే దాని మీద ప్రామాణికంగా తీసుకోవాలి వేదం అని అంటాం. అక్కడి నుంచే మనకు అందరికీ ఒక స్టార్ట్ అని అనుకుందాం, ఏమన్నా అనుకోవచ్చు. అలా జాతకానికి బర్త్ ప్లేస్ లేదు, సబ్జెక్ట్కి బర్త్ ప్లేస్ అనేది ఒక హోమ్ ప్లేస్ అనేది ఉండాలి ఎక్కడైనా. సపోజ్ అమెరికా ఎక్కడుంది మన గ్లోబ్లో అంటే దానికంటూ ఆ కంట్రీకి ఒక బర్త్ ప్లేస్ ఉంది. ఈరోజు మీరు నేను ఎక్కడ కూర్చున్నామంటే ఇగో ఈ చైర్ సిగ్నేచర్ స్టూడియో అమీర్పేట 8th floorలో కూర్చున్నాం అనేది ఒక బర్త్, ఈ టైంకి కరెక్ట్గా జడ్జ్ చేయగలిగే టైం అది. అట్లా జాతకానికి ఒక బర్త్ ప్లేస్ లేదు, కల్పితం మాత్రమే. జాతకం అనేది ఒక అబద్ధం, బూటకం అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఫస్ట్ అసలు జాతకాన్ని బర్త్ ప్లేస్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? సపోజ్ ఇప్పుడు మీరు ఈత నేర్చుకుంటున్నారు అనుకోండి, ఏ పాయింట్ దగ్గర ఈత నేర్చుకోవడం వచ్చిందో మీరు చెప్పగలరా? చెప్పలేదు. ఎప్పుడు వచ్చిందో చెప్పగలుగుతారా? చెప్పలేదు. సో అది ఏ క్షణంలో అది ఇవాల్వ్ అవుతుంది, మీ బాడీకి అది రెడీ అవుతుంది అనేది మీరు చెప్పలేరు కదా. అట్లాగే కాలము, ఈ జరుగుతున్న కాల ప్రవాహంలో మన వాళ్ళు అసలు ఋతువులు, సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఋతువులు ఏర్పడటం గమనించారు. ఇప్పుడు మీకు ఒక చెట్టు నీడను గమనిస్తూ ఉన్నారనుకోండి,
అది సీజన్కి అది నీడ వేరే యాంగిల్లో మారిపోతూ ఉంటుంది. వసంత ఋతువు ఎలా అది దాని యాంగిల్ మారిపోతుంటుంది కదా. ఇలా కొన్ని వందల సంవత్సరాలు దాన్ని గమనించుకుంటా వాళ్ళు గ్రహాల యొక్క ఇంపాక్ట్ మన జీవితాల మీద ఉంది అనే విషయాన్ని మన పెద్దలు ఒక్కొక్క పాయింట్ పేర్చుకుంటూ వచ్చారు. అవి ఎలా మన మీద పనిచేస్తాయి అనేది. ఒక పాయింట్ టైం వచ్చేటప్పటికి ఆ హోరోస్కోప్ 360 degreesలో ఉన్న ఈ జోడియాకల్ సైన్స్ని, రాసులని, ఇక్కడ రాసులు ఉన్నాయి అని మన పెద్దలు పూర్వీకులు వాళ్ళ తపశ్శక్తితో, ఋతంబర ప్రక్రియ జ్ఞానము అంటారు, అలాంటి అద్భుతమైన శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సాధనలో వాళ్ళు గమనించారు వీటన్నిటికీ మూలాధారం ఇలా ఉంది, గ్రహాలు ఒక కాంబినేషన్లో తిరుగుతున్నాయి, ఒక రిథమ్గా తిరుగుతున్నాయి, వీటిని బట్టే మన భవిష్యత్తు డిసైడ్ అయ్యి ఉంది అనే విషయాన్ని వాళ్ళు గమనించారు. ఇలా సబ్జెక్ట్లో ఒకళ్ళు ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటా భవిష్యత్తుని చెప్పగలిగే స్థాయి ఒక టైం వచ్చేటప్పటికి వచ్చింది. ఓకే, మనకు తెలిసి ఎంత ఉంటుంది, సుమారు ఒక 3000 సంవత్సరాల క్రితం ఉంది. కానీ మనుషులు పుట్టి అన్ని వేల సంవత్సరాలు అయిపోట్ల. సో మనకు 3000 సంవత్సరాల నుంచి లేదా ఒక 5000 సంవత్సరాల నుంచే ఉందేమో. అంతకుముందు ఎన్ని లక్షల జనరేషన్స్ జరిగిపోయినాయి. ఆ నాలెడ్జ్ ఒక్కొక్కటి పెరుగుకుంటే ఇవాళకి మనం ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు సపోజ్ జ్యోతిషం ఉందా లేదా అనే దానికి చూసుకుంటే, ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టులో జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు అని ఉన్నారు. నేను 2019లో ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు క్లియర్గా ఆయన జాతకంలో ఆయన లా ప్రాక్టీస్ చేస్తారు, ఆ వృత్తిలోనే ఉంటారు, జడ్జి అవుతారనే ఉంది. నేను 2019 టైంలో ఆయనకి హోరోస్కోప్ ప్రిపేర్ చేసి జాతకం చెప్పినప్పుడు, మీరు 2022 సెప్టెంబర్ 25 తర్వాత చీఫ్ జస్టిస్ అవుతారు అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పారు, అసలు ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే అవకాశమే లేదు, ఆ టైంకి నాకన్నా చాలామంది సీనియర్లు ఉన్నారు, సో ఇది జరిగే అవకాశమే లేదు అని చెప్పారు ఆయన. నేను అన్నాను, సాధ్యాసాధ్యాలని బేరీజ్ వేసుకుని చెప్తే అది జ్యోతిషం ఎందుకు అవుతుంది? నాకు అక్కడ హోరోస్కోప్లో ఏం కనిపిస్తుందో, మీ జాతకంలో అత్యంత ఉచ్చ దశ, కెరియర్లో పీక్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ ఏర్పడింది. మీరు ఆల్రెడీ జడ్జిగా పనిచేస్తున్నారు, ఇప్పుడు చీఫ్ జస్టిస్గా అవుతారు. అక్కడ కాంబినేషన్ ఇంకా దాంట్లో బెస్ట్ ప్లేస్కి వెళ్తారు అంటే చీఫ్ జస్టిస్ అవ్వడమే కదా. అయితే తర్వాత ఆయన మన తెలంగాణ హైకోర్టులో 45 మంది జడ్జీలు ఉన్నట్టున్నారు. అందులో ఆయన 7th or 8th ప్లేస్లో ఉన్నారు. అంటే ఆయన కన్నా సీనియర్లు ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు. సో 2021 ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆయన త్రిపుర హైకోర్టుకి షిఫ్ట్ చేయబడ్డారు, ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. ఇక్కడ 45 మంది జడ్జీలు ఉన్న దాంట్లో ఆయన 7th, 8th ప్లేస్లో ఉన్న వ్యక్తి. అందులోనూ ఆయన మన దేశంలోనే హైయెస్ట్ తీర్పులు ఇచ్చిన వ్యక్తిగా మొన్న ఆయనకి అవార్డు ఇచ్చారు. ఓకే, అది బ్రిటిష్ కౌన్సిల్ ఎవరో కానీ ఆయనకి అవార్డు ఇచ్చారు. అది రికగ్నైజ్ అయిందనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి అది ప్రపంచ రికార్డు. 89,000 తీర్పులు ఆయన ఇచ్చారు. అంటే పర్ డే 107 ఇచ్చారు ఆయన తీర్పులు. 107 పర్ డే ఆయన కెరియర్ డేలో. ఆయన 4,000 కేసులు కూడా లేని త్రిపుర కోర్టుకు ఆయన షిఫ్ట్ చేయబడ్డారు. అందులో 3వ ప్లేస్ ఆయన. అక్కడున్న 4 జడ్జీల్లో 3వ ప్లేస్లో ఉన్నారు. తర్వాత 2025 సెప్టెంబర్ 25 తర్వాత ఒక 3-4 డేస్కే ఆయనకు రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చినాయి, మీరు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అక్కడ ఉండాలి అని. ఆ తర్వాత ఆయన నాకు ఆ ప్రెడిక్షన్, నేను ఏదైతే రాసి ఇచ్చానో ఆ స్క్రీన్ షాట్, ఆయన ఫోటో, నేను రాసి ఇచ్చిన పేపర్ని ఫోటో తీసి నాకు పంపించారు. ఇది స్పాట్ అండ్ యాక్యురసీతో జరిగింది, అన్బిలీవబుల్ అని. సో ఇప్పుడు ఇది జరిగింది, దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ ఆయనకే తెలీదు అసలు, ఆయన ఇది సాధ్యం కాదు అని చెప్పారు. ఓకే, ఇది ఇంపాసిబుల్ థింగ్ అన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బట్టి ఒక జడ్జి లాంటి పాత్రను పోషించే వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అక్యురేసెన్సీని నమ్ముతాడు, నిజాన్ని మాత్రమే చూస్తారు. మరి ఏదో బిజినెస్ మ్యాన్ కష్టాల్లో వచ్చి చెప్తే ఏదో బిజినెస్ చేసాం అనేది కూడా కాదు అక్కడ. అవును, అందులోనే ఆయన మన దేశంలోనే హైయెస్ట్ తీర్పులు ఇచ్చిన జడ్జి ఆయన. అంత రికార్డు ఉంది ఆయనకి.